వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ. నేను మీ శివాని. కల్కి 2898 చిత్రంలో మరోసారి తెలుగోడి సత్తా అందరికీ అర్థమైంది. మైథాలజీని సైన్స్ ఫిక్షన్ తో ముడిపెడుతూ మరి నాగ్ అశ్విన్ సినిమాను తెరకెక్కించిన విధానానికి ఆడియన్స్ అందరు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. సౌత్ ఇండియాతో పాటు నార్త్ లో కూడా సినిమాకి బీభత్సమైన రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ చిత్రంలో కనిపించిన క్యామియోలు కూడా ఆడియన్స్ చేత విజిల్స్ వేయించాయనే చెప్పాలి. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, ముర్నల్ ఠాకూర్, రాజమౌళి, అదే విధంగా ఆర్జీవి, అనుదీప్, ఫరియా ఇలాగా పలువురు స్టార్లు ఇందులో అతిథి పాత్రలో మనకి మెరిశారు. తాజాగా తన పాత్ర పైన ముర్నల్ రియాక్ట్ అయ్యారు. కల్కి సినిమాలో అంత చిన్న పాత్ర ఎందుకు చేశారు అంటూ ముర్నల్ ఠాకూర్ ను ఆమె ఫ్యాన్స్ అడుగుతున్నారు. ఇక దీనికి అదిరిపోయే ఆన్సర్ కూడా ఇచ్చారు ముర్నల్. నిజానికి కల్కిలో క్యామియో చేయాలని మూవీ టీం నన్ను సంప్రదించినప్పుడు నేను ఒక్క ముక్క కూడా ఏమీ అడగలేదు. సినిమా కథ గురించి కానీ నా పాత్ర గురించి కానీ నేను ఏమీ అడగకుండానే ఎస్ చెప్పాను. ఎందుకంటే ఖచ్చితంగా కల్కి రిలీజ్ అయ్యాక సంచలనం అవుతుందని నాకు బాగా తెలుసు. అందుకే ఒప్పుకున్నాను. ఇలాంటి గొప్ప ప్రాజెక్ట్ లో భాగమైనందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ముర్నల్ చెప్పారు. ఇక ఈ చిత్రంలో ముర్నల్ దివ్య అనే పాత్రలో నటించారు. ఈ క్యారెక్టర్ సినిమా తొలి 10 నిమిషాల్లోనే వస్తుంది. వైజయంతి మూవీస్ గత చిత్రం సీతారామంలో ముర్నల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన సంగతి కూడా మనకు తెలిసిందే. ఇక ఈ చిత్రంలో సీత పాత్రలో ముర్నల్ చాలా అద్భుతంగా నటించింది. ఇక ఇంత మంచి క్యారెక్టర్ ను తనకి ఇచ్చినందుకే కల్కిలో చేసినట్టుగా ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. ఇప్పుడు ఇక కెరియర్ విషయానికి వస్తే ముర్నల్ చివరిగా విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ చిత్రంలో నటించారు. ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక కల్కిలో సుప్రీం యాస్కి పాత్రలో కనిపించిన కమల్ క్యారెక్టర్ కూడా కేవలం 2-3 పాయింట్లే ఉంటుంది. ఇక సినిమా చూసిన తర్వాత కమల్ దీనిపైన రియాక్ట్ అయ్యారు. ఈ చిత్రంలో తను చాలా తక్కువ సమయమే కనిపిస్తానని, తన పాత్ర మొత్తం 2వ పార్ట్ లోనే ఎక్కువగా ఉంటుందని కమల్ క్లారిటీ కూడా ఇచ్చారు. ఇక ఈ సినిమాకి అద్భుతమైన రివ్యూలు కూడా రావడం చాలా ఆనందంగా ఉంది అంటూ కమల్ హాసన్ అన్నారు. కల్కి చిత్రం తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా 191.5 కోట్లు వసూలు సాధించింది. ఇక ఈ వీకెండ్ లో కల్కి భారీ వసూలు రాబట్టే అవకాశం కూడా బాగా కనిపిస్తోంది. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్ టీవీ.